భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది. మరి ఖచ్చితంగా దేశంలో ఏదైతే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి మెజార్టీతో 370 బీజేపీ స్థానాలతో అధికారంలో రావాలని ఏదైతే ఈరోజు ఆకాంక్షిస్తున్నామో, భారత ప్రజలు ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా కోరుకుంటున్నారో ఆ దిశలో తెలంగాణలో కూడా మెజార్టీ సీట్లు సంపాదించాలనే లక్ష్యంతో ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికీ 17 సీట్లలో 9 మంది అభ్యర్థుల యొక్క ప్రకటన, ఎందుకంటే కేంద్ర ఎలక్షన్ కమిటీ నిర్ణయించిందో, మిగిలిన 8 మంది అభ్యర్థులను కూడా త్వరలోనే కేంద్ర ఎలక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయించి ప్రకటిస్తుంది. సార్, ఖమ్మం నుంచి జలగ వెంకట్రావు, మహబూబా నుంచి సీతారాం నాయక్ పేర్లు వినపడ్డాయి. ఏదైనా కూడా ఒకసారి నిర్ణయించిన తర్వాత అందరి పేర్లు మీ ద్వారానే యావత్ ప్రజలకు తెలియజేసేటువంటి ప్రయత్నం. జైనింగ్ అనేటువంటిది నిరంతరమైనటువంటి ప్రక్రియ. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మా పార్టీలో చాలామంది ఇప్పటికే చేరుతా ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆ కార్యక్రమం కూడా కొనసాగుతుంది. సరే, మరి మీరు ఢిల్లీ వెళ్తున్నారంటే బీజేపీ పెద్దలు కలుస్తున్నారా? మీ జనరల్గా ఒక స్టేట్ ప్రెసిడెంట్గా నేను ఈరోజు ఢిల్లీకి వెళ్తా ఉన్నాను. ఢిల్లీలో మా ఆల్ ఇండియా పార్టీ ప్రెసిడెంట్ కూడా కలుస్తాను. కలిసి ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యాచరణ మీద చర్చిస్తాము. దాంతోపాటు ఈ యొక్క అభ్యర్థుల విషయం కూడా ఢిల్లీ పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడితో కూడా చర్చిస్తాం. తెలంగాణలో బీజేపీకి టీడీపీ జనసేన మద్దతు ఇస్తారా? అక్కడ ఎన్డీఏలో చేరుతున్నారు. అటువంటిది ఏం చర్చ లేదు. ఇక్కడ మాత్రం మేము స్వతంత్రంగా 17 సీట్లు బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని చెప్పాను.